ప్రస్తుతం గ్లోబల్ స్టేజ్పై రెండు పెద్ద కథలు నడుస్తున్నాయి. ఒకటి మిలిటరీకి సంబంధించింది, మరొకటి ఎకానమీకి. పైకి చూస్తే వీటికి సంబంధం లేనట్టు అనిపించొచ్చు, కానీ ఈ రెండింటి మధ్య ఉన్న కనెక్షన్ మన కళ్ల ముందే అంతర్జాతీయ సంబంధాలను ఎలా మార్చేస్తోందో ఈ విశ్లేషణలో చూద్దాం. ఇది ఏప్రిల్ 2026 మధ్యప్రాచ్యం. ఈ ఫోటోలో మనం చూస్తున్నది కేవలం కూలిపోయిన ఒక బిల్డింగ్ కాదు. ఇది ఒక పెద్ద యుద్ధం ముంగిట నిలబడ్డ ప్రాంతం యొక్క రియాలిటీ. ఇక్కడ టెన్షన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, ఈ కాంప్లెక్స్ ఇష్యూని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఫస్ట్, అసలు గ్లోబల్ సిట్యుయేషన్ ఎంత టెన్స్గా ఉందో చూద్దాం. ఆ తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య గొడవలోకి డీప్గా వెళ్దాం. అదే టైంలో ఇండియా తీసుకున్న ఒక కీలకమైన ఆయిల్ డెసిషన్ గురించి మాట్లాడుకుందాం. ఫైనల్గా ఈ రెండింటిని కనెక్ట్ చేసి ఫ్యూచర్లో ఏం జరగబోతోందో అంచనా వేద్దాం. ముందుగా ఒక బిగ్ పిక్చర్ చూద్దాం. అసలు ఈ కథ కేవలం రెండు దేశాల మధ్య జరుగుతున్న గొడవ మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా, రాజకీయంగా, ఆర్థికంగా అంతా గందరగోళంగా ఉన్న టైంలో ఇది జరుగుతోంది. మరి వీటన్నిటికీ సెంటర్ పాయింట్ మిడిల్ ఈస్ట్. అంటే ఒకేసారి రెండు వేర్వేరు స్టోరీలు ప్లే అవుతున్నాయన్నమాట. ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మరోవైపు వేల కిలోమీటర్ల దూరంలో ఇండియా చాలా తెలివిగా ఒక ఎకనామిక్ మూవ్ వేస్తోంది. ఈ రెండింటి మధ్య ఉన్న కనెక్షనే మన ఈరోజు విశ్లేషణకు ఆధారం. సరే, ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. మాటల యుద్ధం కాస్త నిజమైన యుద్ధంగా ఎలా మారిందో, ఈ అమెరికా, ఇరాన్ గొడవ ఎంత డేంజరస్ స్టేజ్కి చేరిందో ఒకసారి అర్థం చేసుకుందాం. అయితే అసలు ఈ గొడవ ఇంతలా ముదరడానికి కారణమేంటి? కేవలం మాటలతోనే సరిపెట్టారా, లేక యాక్షన్ కూడా ఉందా? ఏమైందో ఒకసారి చూద్దాం. చూశారుగా, ఇది మామూలు పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, ఇదొక డైరెక్ట్ వార్నింగ్. అమెరికా ప్రెసిడెంట్ నుంచి వచ్చిన ఈ మాటలు ఇక చర్చలకు టైం అయిపోయిందని, మిలిటరీ యాక్షన్కు అంతా రెడీ అయిందని చెప్పకనే చెప్తున్నాయి. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. అమెరికాకు నిజంగానే పెద్ద నష్టం జరుగుతోంది. ఫైటర్ జెట్స్ కూలిపోతున్నాయి, మిలిటరీ బేస్లు దెబ్బతింటున్నాయి. ఈ నష్టాలన్నీ వాషింగ్టన్లో రాజకీయంగా కూడా చాలా ప్రెషర్ పెంచుతున్నాయి. అందుకే అమెరికా ఫోకస్ మొత్తం ఇప్పుడు ఈ యుద్ధం మీదే ఉంది. ఒకవైపు అమెరికా ఇరాన్తో యుద్ధంలో తలమునకలయుండగా, మరోవైపు ఇండియా చాలా సైలెంట్గా కాని చాలా పవర్ఫుల్గా ఒక ఎకనామిక్ మూవ్ వేసింది. ఇప్పుడు మన ఫోకస్ని ఆ స్ట్రాటజీ వైపు తిప్పుదాం. ఇదే ఇక్కడ అసలు పాయింట్. ప్రపంచమంతా ఒక యుద్ధం అంచున ఉంటే, ఇండియా మాత్రం ఇరాన్ నుంచి ఆయిల్ కొనడానికి ఎందుకు ముందుకొచ్చింది? ఈ స్ట్రాటజిక్ డెసిషన్ వెనక ఉన్న కారణాలేంటో చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నది మామూలు పాలసీ మార్పు కాదు, ఇది ఒక కంప్లీట్ యూటర్న్. చూడండి, 2019లో అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఇరాన్తో ఆయిల్ ట్రేడ్ ఆపేసిన ఇండియా ఇప్పుడు 2026లో అదే అమెరికా యుద్ధంలో బిజీగా ఉన్నప్పుడు చాలా ధైర్యంగా తన డెసిషన్ని మార్చుకుంది. ఇది చూడండి, ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్. వాళ్లు చెప్తున్నది సింపుల్, ఈ డెసిషన్ పూర్తిగా కమర్షియల్ కన్సిడరేషన్స్ మీదే తీసుకున్నామని. అంటే మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం అని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు ఈ రెండు వేర్వేరుగా కనిపిస్తున్న కథల్ని కలుపుదాం. ఈ యుద్ధం, ఈ ఆయిల్ డీల్, ఈ రెండింటికి ఉన్న సంబంధమేంటి? అసలు ఈ జియోపాలిటికల్ చెస్ గేమ్లో ఇదెంత పెద్ద మలుపు? ఒకసారి విశ్లేషిద్దాం. ఈ రెండు చిత్రాలు మొత్తం కథను చెప్పేస్తాయి. ఒకవైపు వాషింగ్టన్ తన సైనిక నష్టాలు, రాజకీయ ఒత్తిళ్లు గురించి ఆలోచిస్తుంటే, మరోవైపు న్యూఢిల్లీ మాత్రం తన ఆర్థిక, ఇంధన భద్రతపై ఫోకస్ పెట్టింది. ఒక దేశం కష్టాలో ఉన్నప్పుడు అది మరో దేశానికి ఎలా అవకాశంగా మారుతుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడే ఉంది అసలు కిటుకు. ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా యాక్షన్ల పవర్ని డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తోంది. ఒక దేశం యుద్ధంలో బిజీగా ఉన్నప్పుడు ఆ దేశం యొక్క ఆర్థిక యాక్షన్ల పవర్ ఎంతవరకు పనిచేస్తుందో ఇది క్లియర్గా చూపిస్తుంది. ఇండియా వేసిన ఈ ఒక్క అడుగు ప్రపంచ రాజకీయాల్లో ఎలాంటి అలజడి సృష్టిస్తుందో చూడండి. ఇది అమెరికా ఆంక్షల బలాన్ని టెస్ట్ చేయడమే కాదు, ఇరాన్కు ఒక కొత్త ఎకనామిక్ లైఫ్ లైన్ ఇస్తూ గ్లోబల్ పాలిటిక్స్ రూల్స్ని కూడా మారుస్తోంది. సరే, ఇప్పటిదాకా జరిగింది చూశాం. మరి భవిష్యత్తులో ఏం జరగబోతోంది? ఈ కొత్త గ్లోబల్ చెస్ బోర్డ్లో నెక్స్ట్ మూవ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ టైమ్లైన్ చూస్తే మనకు మొత్తం కథ చాలా సింపుల్గా అర్థమైపోతుంది. 2019లో ఆపారు, 2026లో యుద్ధం మొదలైంది.
వెంటనే ఏప్రిల్లో ఇండియా డీల్ మళ్ళీ స్టార్ట్ చేసింది. చూసారా ఈ కనెక్షన్ ఎంత క్లియర్గా ఉందో? సో ఫైనల్గా మనమేం చూస్తున్నామంటే, ఒక పెద్ద దేశం యుద్ధంలో చిక్కుకున్నప్పుడు మిగతా దేశాలు ఆ అవకాశాన్ని తమకు అనుకూలంగా ప్రపంచ ఆర్డర్ని మార్చుకోడానికి ఎలా వాడుకుంటాయో చెప్పడానికి ఇదొక లైవ్ ఎగ్జాంపుల్. ఈ జరుగుతున్న పరిణామాలన్నీ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతున్నాయి. ప్రతి దేశం కేవలం తమ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుంటే, మనం పాత మిత్రత్వాలు, ఒప్పందాలు పక్కన పెట్టి కేవలం అవసరాల ఆధారంగా నడిచే కొత్త ప్రపంచంలో కడుగు పెడుతున్నామా? ఆలోచించాల్సిన విషయం.